మన దేశంలో బయటపడ్డ ఒక రేర్ మెటీరియల్. ఇది మన దేశాన్ని అమెరికా, చైనా కంటే ముందుకు తీసుకెళ్లగలదు. ఒక్కసారి ఊహించుకోండి, ఎన్నో ఏళ్లుగా పంజాబ్లో ఒక నది ప్రవహిస్తోంది. ఆ నది పేరు సత్లజ్. చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తూ ప్రవహిస్తున్న ఈ నది ఇసుకలో రీసెంట్ గా బయటపడ్డ మెటల్ ని చూసి యావత్ భారతదేశమే కాదు, దునియా మొత్తం షాక్ అవుతుంది. ఐఐటి రోపర్ కి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఒక సాధారణ సాయిల్ స్టడీ కోసం సత్లజ్ నది ఇసుకను అనలైజ్ చేస్తున్నారు. కానీ అప్పుడు వారు ఒక అద్భుతాన్ని కనిపెట్టబోతున్నారని వారు ఊహించి ఉండరు. ఈ ఇసుకను కరిగిస్తే ఒక మెటల్ పుట్టింది. అది చూడ్డానికి మామూలుగానే ఉంటుంది, కానీ దాని విలువ బంగారం కంటే ఎక్కువ రేటు. ఆ మెటల్ ని టంటలం అని పిలుస్తారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ టంటలం అంటే ఏంటి అని. అమెరికా, చైనా లాంటి దేశాలకు ఈ వార్త విన్నాక ఎందుకు నిద్ర పట్టట్లేదు? భారత్ లో టంటలం బయటపడిందంటే అవాక్ అవుతున్నారు. టంటలం, దీని పేరు మీరు ఇప్పటి వరకు వినుండరు, కానీ ఫ్యూచర్ లో బాగా వార్తల్లో నిలిచే పేరవుతుంది. ఎందుకంటే ఇదేదో సాధారణ మెటల్ కాదు, మన భవిష్యత్తుకు కావలసిన వనరు. ఈ మెటల్ స్పెషాలిటీ ఏంటంటే దీని సైలెన్స్. ఇది విరగదు, అరగదు, ఏ కెమికల్ తోనూ తొందరగా రియాక్ట్ అవ్వదు. యాసిడ్ గాని, ఎక్స్ట్రీమ్ రేడియేషన్ లేదా 3000 డిగ్రీల హీట్ ను కూడా టంటలం తట్టుకోగలదు. ఒక యోగి తపస్సులో తనని తాను ప్రశాంతంగా ఉంచుకున్నట్టు ఉంటుంది ఈ మెటీరియల్. మెడికల్ వరల్డ్ లో దీన్ని బయో కంపాటబుల్ మెటల్ అని పిలుస్తారు. అంటే దీన్ని మనిషి శరీరంలో అమరిస్తే దీనివల్ల ఇన్ఫెక్షన్ రాదు, ఎలర్జీ రాదు. అందుకనే దీన్ని ఫేస్ మేకర్స్, డెంటల్ స్క్రూస్ అండ్ బ్రెయిన్ ఇంప్లాంట్స్ లో కూడా యూజ్ చేస్తున్నారు. కొన్ని బాడీ పార్ట్స్ లో ఇతర మెటల్స్ ని పెడితే అది చాలా రిస్క్ తో కూడుకున్న పని, లేదా ఇన్ఫెక్షన్ రావడానికి కూడా కారణమవుతాయి. కానీ టంటలం వల్ల ఎటువంటి ప్రాబ్లము రాదు. అన్ని బాడీ పార్ట్స్ లో చక్కగా ఇమిడిపోతుంది. అంతేకాదు, ఈ టంటలం ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో ఒక రెవల్యూషన్ లాంటిది. ఇది లేకుండా హై పర్ఫార్మెన్స్ కెపాసిటర్లని తయారు చేయలేరు. ఈ కెపాసిటర్స్ మన మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్, ఇంకా చెప్పాలంటే స్పేస్ క్రాఫ్ట్లను కూడా నడిపిస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాసాకి చెందిన మాసా రోవర్స్ ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కూడా టంటలం కెపాసిటర్స్ పైనే పనిచేస్తున్నాయి. ఎందుకంటే మార్స్ పైన ఉండే వేడి వాతావరణంలో ఒక స్పార్క్ గాని, చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగిన మిషన్ మొత్తం పేలిపోతుంది. అలాంటి మెటల్ ఇప్పుడు భారతదేశంలో ప్రవహించే నది ఇసుకలో దాగుంది. టంటలం ను డిఫెన్స్ లో సైలెంట్ వారియర్ అని పిలుస్తారు. దీని ఉపయోగం ఏంటంటే స్టీల్త్ టెక్నాలజీ, ఆర్మర్ ప్లాంటింగ్ అండ్ న్యూక్లియర్ రియాక్టర్లలో యురేనియం రియాక్షన్ జరిగేటప్పుడు టంటలం వాటిని కంట్రోల్ చేయగలదు. ఇప్పుడు దునియా మొత్తం ఈ టంటలం ను ఫ్యూచర్ రెడీ మెటీరియల్ గా భావిస్తున్నారు. కానీ భారతదేశంలో ప్రకృతి తన చేతులతో మనకు దీన్ని బహుమతిగా అందించిందంటే మనం చాలా అదృష్టవంతులం. ఐఐటి రోపార్క్ సైంటిస్టులు సత్లజ్ నది ఇసుకను తవ్వినప్పుడు వారు ఊహించి ఉండరు, ప్రపంచాన్ని శాసించే టంటలం అనే అద్భుత మెటల్ ను వాళ్ళు కనిపెట్టబోతున్నారని. ఈ టంటలంను ఎక్స్ట్రాక్ట్ చేస్తే దునియాని శాసించే దేశాల్లో మనం అగ్రరాజ్యంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ మెటల్ చాలా చాలా రేర్. దునియాలో చాలా చాలా తక్కువ దేశాల్లో మాత్రమే దీని నిక్షేపాలు ఉన్నాయి. కేవలం 5% దేశాల్లో మాత్రమే దీని పూర్తి ప్రొడక్షన్ చేసే యాక్సెస్ ఉంది. అందులో ఇప్పుడు భారతదేశం కూడా ఒక భాగస్వామిగా మారిపోనుంది. ఈ న్యూస్ ప్రపంచం మొత్తం పాకగానే గ్లోబల్ రేర్ ఎర్త్ మార్కెట్స్ వెంటనే రెస్పాండ్ అయ్యాయి. ఎక్స్పర్ట్స్ ఇప్పుడు గేమ్ లో ఇండియా కూడా అడుగు పెట్టిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు రేర్ ఎర్త్ డిప్లొమసీ కేవలం చైనా కనుసైగల్లోనే నడిచేది. దునియాలో దాదాపు 60% క్రిటికల్ మినరల్ ప్రొడక్షన్ చైనాలోనే జరుగుతుంది. చైనా ఈ మినరల్స్ ని ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తే అమెరికా, యూరోప్ లో కూడా స్తంభించిపోతాయి. కానీ ఇప్పుడు భారతదేశం మార్కెట్లో ఎవ్వరిని అడగాల్సిన పని లేదు. మనమే మార్కెట్ ని డిసైడ్ చేయగలం. ఇండియన్ గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇంటర్నల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ మినరల్ ను స్ట్రాటజిక్ మినరల్ రిజర్వ్ రూపంలో ట్యాగ్ చేయబోతున్నారు. దీని అర్థం ఏంటంటే ఈ మినరల్ మైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చాలా సెక్యూరిటీ ఏజెన్సీలకు లైక్ బార్క్, డిఆర్డిఓ అండ్ ఇస్రోలకు మాత్రమే ఇవ్వనున్నారు. పంజాబ్ గవర్నమెంట్ కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI తో కలిసి ఈ జోన్ లో సైంటిఫిక్ మ్యాపింగ్ చేయబోతున్నారు. ఇప్పుడు సత్లజ్ రివర్ బెల్ట్ మొత్తాన్ని స్కానింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి స్పెషల్ మెటల్స్ ఇంకా ఏమైనా ఆ నది అడుగున దాగి ఉన్నాయేమో అని వెతుకుతున్నారు. ఇంటర్నేషనల్ అనలిస్టులు ఈ మూమెంట్ ను ఇండియాస్ రేర్ ఎర్త్ మూమెంట్ అని పిలుస్తున్నారు. ఇది ఎలాంటి సందర్భం అంటే
20వ శతాబ్దంలో ఆయిల్ రిచ్ కంట్రీస్లో ఆయిల్ నిల్వలు ఉన్నాయని ఎలా కనుగొన్నారో అలాంటి సమయం అన్నమాట. కానీ ఇదంతా యాక్సిడెంటల్గా కనుగొన్నారు. దీనివల్ల ఏమర్థమవుతుందంటే భారతదేశం మట్టిలో స్వచ్ఛత, పచ్చదనమే కాదు ఎన్నో అద్భుత ఖనిజాలు దాగున్నాయని. కేవలం మనం చూడాల్సింది అవి ఎక్కడున్నాయో కనిపెట్టే దృష్టికోణం కావాలి. ఇక ఫ్యూచర్ విజన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఒకవేళ ఈ ఇండియా టంటలం డిస్కవరీని సిస్టమేటికల్లీ డెవలప్ చేస్తే దీని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉండబోతుందో చూద్దాం. ముందుగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మనం వాడే ఫోన్, ల్యాప్టాప్, ఈవెన్ స్మార్ట్ ఫోన్లలో కూడా సిలికాన్ చిప్ ని వాడతారు. వీటి తయారీ కోసం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా అవసరం. టాంటలం ఈ చిప్స్ ని హీట్ ప్రూఫ్, రేడియేషన్ రెసిస్టెంట్ గా కాపాడగలదు. ఇండియా ఇప్పటి వరకు చిప్ ప్రొడక్షన్ లో వెనుకబడింది. కానీ ఇప్పుడు మన సొంత టాంటలం బేస్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ ని ప్రారంభించవచ్చు, ముఖ్యంగా డిఫెన్స్ అండ్ స్పేస్ సర్క్యూట్ల కోసం. నెక్స్ట్ వచ్చేది బ్యాటరీ ఇన్నోవేషన్. ప్రజెంట్ ఈవీ రెవల్యూషన్ నడుస్తుంది, కానీ ఈ ఇండస్ట్రీలో అతిపెద్ద ఛాలెంజ్ బ్యాటరీ ఎఫిషియన్సీ అండ్ థెర్మల్ స్టెబిలిటీ. టాంటలం యొక్క నానో అలాయ్స్ తో ఎలాంటి బ్యాటరీలు తయారవుతాయంటే అవి ఎక్కువ కాలం నడుస్తాయి, తొందరగా ఛార్జ్ అవుతాయి, అలాగే ఓవర్ హీట్ అవ్వవు. ఇక మెడికల్ సైన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక ఇండియన్ పేషెంట్స్ కి ఇంపోర్టెడ్ ఫేస్ మేకర్స్ కి బదులు మేడ్ ఇన్ ఇండియా ఇంప్లాంట్స్ పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంటర్నేషనల్ లెవెల్ క్వాలిటీ, ధర మాత్రం 70% తక్కువకు అందుబాటులో ఉంటే పేదలకు కూడా వైద్యం అందుబాటులో ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అమెరికా వాడే బీ స్టీల్ బాంబర్స్, ఎఫ్ జెట్స్లలో కూడా టాంటలం బేస్డ్ అలాయ్స్ నే వాడతారు. ఎందుకంటే ఇది హై హీట్ ని అబ్జర్వ్ చేసుకోగలదు, అలాగే రాడర్ నుండి తప్పించుకోగలవు. కాబట్టి అదే రీసోర్స్ మన దగ్గర ఉంటే ఇండియా తేజస్ అండ్ బ్రహ్మోస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లొచ్చు. అందుకే ఇప్పుడు ఇండియా రీసోర్సెస్ మాత్రమే వెతుక్కునే పనిలో ఉండకుండా దొరికిన వాటిని ఒక పద్ధతి ప్రకారంగా వాడితే బాగుంటుంది. ప్రైవేట్ సెక్టార్స్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే వచ్చే 5-6 ఏళ్లలో గ్లోబల్ డిమాండ్ ఎంతలా పెరుగుతుందంటే ఏ దేశమైతే ఇందుకు రెడీగా ఉండదో ఆ దేశం వెనుకబడిపోతుంది. ఈ డిస్కవరీ మన ముందు ఒక రోడ్ మ్యాప్ లాంటిది. మన భారతదేశ భవిష్యత్తును మనం ఎలా నిర్మించుకుంటామనేది మన చేతుల్లోనే ఉంది. ఫ్యూచర్లో ఇండియా ఒక కన్జ్యూమర్లా ఉండకుండా మనం తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఉండాలి. మన భూమిలో ఇలాంటి మినరల్స్ ఎన్నో ఏళ్లుగా దాగున్నాయి. సుత్లజ్ నది అడుగున దాగుంది ఇండియన్ టెక్నాలజీ ఫ్యూచర్. ఈసారి ఆ ప్రకృతి దేవత భారతదేశాన్ని ముద్దాడింది. ఈ డిస్కవరీ వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్నోవేషన్స్ కేవలం పెద్ద పెద్ద ల్యాబుల్లో, ఫారిన్ కంట్రీస్ లో మాత్రమే సృష్టించబడవు. ఐఐటి, రోపర్ లాంటి ఇన్స్టిట్యూట్స్, ఇండియన్ మైండ్స్ కూడా ఇలాంటి అద్భుతాలు సృష్టించి భారత్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో దోహదపడతాయి. భారతదేశం మట్టిలో చరిత్రే కాదు, భవిష్యత్తు దాగుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి ఈ డిస్కవరీ ఇండియా రూపురేఖల్ని మార్చబోతుందా లేదా అనేది మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.